హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చివరి వరకు చూడండి. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేటి సమాజంలో జరుగుతున్న దురాచారాలను అరికట్టాలంటే ముందు మనం మన పిల్లలకు ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకు అలవాట్లు నేర్పుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి పూర్తిగా చివరి వరకు చూడండి. లెంతీగా ఉంటుంది వీడియో. మీరు 1.5x లో పెట్టుకున్నా సరే పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి. ఇక విషయంలోకి వెళ్తే, పిల్లలు ఈ మధ్య తప్పుదోవ పడుతున్నారు. వారిని సరిదిద్దే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులది. తప్పులు తెలియని వయసులో నచ్చిన వస్తువులు ఎలాగైనా పొందాలని చిన్నపిల్లలు భావిస్తూ ఉంటారు. అయితే స్నేహితులు ప్రలోభాల వలన, ఇంకేదైనా ఆలోచన వలన కానీ కొంతమంది పిల్లల్లో చేతివాటం కనిపిస్తుంది. అయితే అంత మాత్రాన పిల్లలపై దొంగ అనే ముద్ర వేయొద్దు ఎప్పుడైనా కానీ. అలా అని అటువంటి పనులు చూస్తూ ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి పనులు తప్పు అని తల్లిదండ్రులుగా జాగ్రత్తగా వారిని సరిదిద్దే బాధ్యత మీ పైన ఉంటుంది. అయితే పిల్లలు చిన్నప్పటి నుండి తమ చుట్టూ ఉన్న వారిని, పరిసరాలను పరిశీలిస్తూ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తెలిసి తెలియని తనంతో కొంతమంది వస్తువులను అపహరిస్తూ ఉంటారు. పిల్లల్లో ఇటువంటి ప్రవర్తన గమనించినప్పుడు తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే పిల్లలు ఇలా చేయడం వెనుక కారణాలను అర్థం చేసుకోవాలి. సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా పిల్లల్లో ఈ ఆలోచన విధానాన్ని మాన్పించవచ్చు. ఎందుకంటే ఇది మానసిక వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు తాము చేస్తున్న పనుల్లో తప్పుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేరు. వాళ్లకు ఇష్టమైన వస్తువును చూసినప్పుడు అది కావాలనే కోరికతో కొంతమంది చిన్నారులు ఇలా చేస్తూ ఉంటారు. ఇంట్లో, స్కూల్లో వారిపై తగిన శ్రద్ధ లేనప్పుడు ఇలాంటి పనులకు అలవాటు పడుతూ ఉండొచ్చు. స్నేహితులు అలా చేయడం చూసి కూడా వీళ్ళు కూడా అదే పని చేయడానికి మళ్ళీ ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఉంటే కావలసిన వస్తువులను కొనుగోలు చేయలేకపోతే వాటిని వేరే దగ్గర చూసినప్పుడు అపహరణ అంటే దొంగిలించవచ్చు. చిన్నారుల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి తల్లిదండ్రి గమనించాలి. ఆ వస్తువు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఆ వస్తువుతో మనకున్న లాభాలేంటి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇలాంటి అలవాట్లను పిల్లలకు ఎలా మాన్పించాలని ఒక డౌట్ ఉండొచ్చు. అయితే ఏదైనా విషయం చెప్పేటప్పుడు పిల్లలతో ప్రేమగా, ఓర్పుతో మాట్లాడాలి. ఏ కారణాల వల్ల వారు ఇతరుల వస్తువులు తీసుకుంటున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏది తప్పో ఏది ఒప్పో వారికి అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి. తమ తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి పిల్లలకు అవకాశం ఇవ్వాలి. మీ పిల్లలు స్కూల్ బయట, ఆటల సమయాల్లో ఎవరితోనైనా ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ప్రభావం వల్ల వారు ఇలా ప్రవర్తిస్తున్నారేమో గమనిస్తూ చూసుకోవాలి. ఏదైనా వస్తువు దొంగిలించినప్పుడు వారిని శిక్షించడం కానీ, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం లాంటివి కానీ చేయకూడదు. వారిని పదే దొంగ అంటూ నిందించడం ఎంత మాత్రమూ మంచిది కాదు. అలా పదే మనం తిట్టినట్టయితే అది వాళ్ళ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దొంగతనం చేయడం మంచిది కాదని, నమ్మకం, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని వారికి నచ్చజెప్పాలి, తెలిసేటట్టుగా చెప్పాలి. ఈ ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా బాధపడుతున్నారో, ముందు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఉదాహరణలతో సహా వివరించాలి. చదువు, ఆటల్లో నిమగ్నం చేయడం ద్వారా మీ పిల్లల్లో సానుకూల ఆలోచన ధోరణులు పెరుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వీటన్నిటితో పాటు పిల్లలకు దైవ చింతన, దైవ భక్తి, దైవ మార్గం కూడా కొంతవరకు నేర్పించినట్టయితే కొంచెం పిల్లలు కూడా సాఫ్ట్గా, అంటే ఇక మనకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొద్దిగా మన రామాయణ, మహాభాగవతాలు, తర్వాత భగవద్గీత లాంటివి కొద్దిగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ చిన్న ఉన్నప్పటి నుంచే అవి వాళ్ళకు చదివించాలి, అలవాటు చేయాలి. నీతి కథలు కూడా చెప్పాలి పిల్లలకు. మన కొన్ని బుక్స్ లో దొరుకుతాయి, కొన్ని అలాంటి నీతి కథల బుక్స్ కూడా తీసుకొచ్చి పిల్లలకు ఇస్తే ఆ నీతి కథలు కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావం కాకుండా పిల్లలకు విలువలు నేర్పాలి. విద్యతో పాటు విలువలు కూడా నేర్పడం అంటే ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకు. వాళ్ళతో పాటు మనకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఒకవేళ పిల్లలు ఎన్ని చేసినా మాంతలేరంటే ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా వరకు తెలుసుంటుంది కాబట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని పిల్లలను పెంచితే భావితరాలకు బాగుంటుంది. కాబట్టి పిల్లలని మార్చాల్సింది తల్లిదండ్రి, పిల్లలు మార్చుకోవాలి. పిల్లలు మంచి చెడు కారణం తల్లిదండ్రి అని నేనైతే నిక్కసుగా చెప్పగలుగుతా.
ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు కృతజ్ఞతలు. వీడియోకు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.